गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. భక్తి టీవీ వారు సుమారు 10 సంవత్సరాల కాలంగా ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తూ ఈ దీపోత్సవంలో అందరినీ భాగస్వాములను చేస్తూ అందరికీ ధర్మబుద్ధిని పెంచేందుకు ధర్మ ఫలితాలను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వాహకులైనటువంటి శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారికి, శ్రీమతి రమాదేవి గారికి నా యొక్క పరిపూర్ణమైనటువంటి అభినందనలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి, నా మాటలు వినబోతున్నందుకు మీకు కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మనం ఒక 2-3 మంచి మాటలు మాట్లాడుకుందాం. కాలం మానవుడితో సమానంగా పరిగెట్టేటువంటి కాలం, కానీ మానవుడు పట్టుకోలేనటువంటి కాలం. కాలం మానవుడి యొక్క ప్రతి చర్యను నియంత్రించేటువంటి కాలం, కానీ మానవుడి చేత నియంత్రింపబడలేనటువంటి కాలం. కాలం యొక్క విలువను మానవుడు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాలాన్ని సరిగ్గా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. కాలాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవలసిన అవసరం ఉంది. ఇలాంటి మానవుడికి కాలం యొక్క విలువను తెలియచేయటానికి, కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి విధానాలను తెలియచెప్పటానికి మన పురాణాలు, ఆర్ష గ్రంథాలు, ఈ రెండిటికి మూలమైనటువంటి వేద వాంగ్మయం, ఇవన్నీ చాలా ప్రయత్నం చేసి ఉన్నాయి. ఇందుకోసం మానవుడికి సంబంధించినటువంటి కాలాన్ని 2 రకాలుగా విభాగం చేసి చూపించినాయి. ఒకటి, మానవుడి యొక్క ఆయుస్సును నిర్ధారించేటువంటి కాలం. మానవుడి యొక్క ఆయుస్సును నిర్ధారించేటువంటి మానవుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించిన కాలం. మానవుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కొలవవలసినటువంటి కాలం. ఇది మానవుడి యొక్క ఆయుస్సుకు సంబంధించిన కాలం. మానవుడి యొక్క ఆయుస్సుతో సంబంధం లేకుండా బయట ప్రపంచంలో జరిగేటువంటి కాలం. సూర్యుడి యొక్క గతితోనో చంద్రుడి యొక్క గతితోనో కదిలేటువంటి కాలం. ఏ మానవుడికి ప్రత్యేకించినటువంటి కాలం ఆ మానవుడికి ఉంటూ ఉండగానే అందరికీ సంబంధించిందా అన్నట్లుగా మానవుల యొక్క ఆయుస్సుతోనో మానవుల యొక్క కాలంతోనో నిమిత్తం లేకుండా జరిగిపోతూ ఉండేటువంటి మరొక కాలం. ఈ 2 కాలాలకు ఒక సమన్వయం ఏర్పడాలి. ఈ 2 కాలాలకు సమన్వయం ఏర్పడినప్పుడు మాత్రమే మానవుడు తన యొక్క ఆయుస్సును సమర్థవంతంగా వినియోగించగలడు అని ఈ శాస్త్ర గ్రంథాలు భావించినాయి. అందువలన మానవుడి యొక్క ఆయుస్సులో వచ్చేటువంటి కొన్ని కాలాలను సూర్య చంద్రుల యొక్క గతుల ద్వారా వచ్చేటువంటి కాలాలను విశేష కాలాలుగా నిర్ధారించి ఆ కాలాలలో చేయవలసినటువంటి ప్రత్యేకమైన ధార్మికమైన సామాజికమైనటువంటి క్రియలను నిర్దేశించి వాటి ద్వారా మానవుడి యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అలాంటి విశేష కాలాలలో ప్రధానమైనటువంటి కాలం కార్తీక మాసం అనే పేరుతో ఉండే కాలం. ఈ కార్తీక మాసంలో ఆయుస్సుతో ఉండేటువంటి, జీవించి ఉండేటువంటి ఏ మానవుడైనా కనీసం
ఉండేటువంటి ఏ మనిషి అయినా సరే ఒక నియతమైనటువంటి జీవన విధానాన్ని, నియతమైనటువంటి ధార్మిక క్రియలను గనక ఆచరించుకోగలిగితే అతని యొక్క ఆయుస్సు సద్వినియోగం అయినట్లు అని మనకు ఈ గ్రంథాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. ఈ సందర్భంగా కార్తీకం యొక్క మహాత్మ్యాన్ని, కార్తీక మాసంలో చేయవలసినటువంటి సత్కార్యక్రమాలని స్కాంద పురాణం, పద్మపురాణం లాంటి కొన్ని పురాణాలు మనకు ప్రత్యేకించి నిర్దేశిస్తున్నాయి. అందులోనూ స్కాంద పురాణంలో ఒకరోజు వశిష్ఠ మహర్షి గారు తాను ఉన్న ఒక చోటు నుంచి సిద్ధాశ్రమం అనే హిమాలయ ప్రాంతాలకు వెళ్ళబోతూ దారిలో మిథిలా నగరానికి విచ్చేశారు. అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు. జనక మహారాజు గారు వశిష్ఠ మహర్షి గారిని చూడంగానే చాలా ఆనందించారు, సంతోషించారు. వారికి కావలసినటువంటి గౌరవాలను సమర్పించుకున్నారు. సమర్పించుకుని, మహర్షి మీరు నాకేమైనా ఉపదేశం చేయండి, మీరు మహానుభావులు వచ్చినప్పుడు ఉపదేశాలను వినటం సరి అయిన పద్ధతి, కాబట్టి నాకేమైనా ఉపదేశం చేయండి అని కోరారు. కోరితే వశిష్ఠ మహర్షి గారు, నాయన మంచి ప్రశ్న వేశావు, నీకే కాదు నీ రాజ్యంలో ప్రజలకే కాదు ఎవరికైనా సరే మంచి ఉపదేశం నేను చేయబోతున్నాను. ఇది కార్తీక మాసం అని పిలువబడేటువంటి కాలం. సూర్యుడు తులారాశిలో ఉండేటువంటి కాలం. చంద్రుడు పూర్ణిమలో ఇటు కృత్తికా నక్షత్రం కానీ లేదా ముందు వెనక నక్షత్రాలలోనూ కానీ ఉండేటువంటి కాలం. ఇది చాలా పవిత్రమైనటువంటి కాలం. ఈ కాలాన్ని మానవులందరూ సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకోవటం అంటే ఒక పెద్ద పనేమీ కాదు. కాస్తంత సూర్యోదయానికి ముందే లేవాలి, సూర్యోదయానికి ముందే స్నానం చేసుకోవాలి, స్నానం చేసి దేవుడికి కాస్త పూజ చేసుకోవాలి, వారికి విహితమైనటువంటి సత్కర్మలన్నిటినీ చేసుకోవాలి. చేసుకుని శక్తి ఉంటే ఉపవాసం ఉండవచ్చు, శక్తి లేకపోతే ఎవరితోనైనా అతిథులతోనో లేదా ఇష్టమైనటువంటి బంధువులతోనో కలిసి భోజనం చేయవచ్చు. శక్తి ఉంటే ఏకభుక్తం అంటే మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రిపూట భోజనం చేయకుండా ఉండవచ్చు. ఇంకొంచెం శక్తి ఉంటే పగలంతా భోజనం చేయకుండా రాత్రికి నక్తం అనేటువంటి వ్రతం చేసుకోవచ్చు. ఇలా శక్తి కొలది ఆహార నియమాలను పాటించుకోవచ్చు. ఆహార నియమాలను పాటించుకుంటూ వారు చేసుకునేటువంటి పనులేవో వారు చేసుకోవచ్చు. చేసుకుని సాయంకాల సమయానికి, సరిగ్గా సాయంకాలం అయ్యేటువంటి సమయానికి దేవుడి ముందు, ఇంట్లో దేవుడి ముందు కానీ లేదా దేవాలయం లాంటి పవిత్రమైన ప్రాంతాల్లో కానీ ఒకరు కానీ 10 మంది కూడి కానీ అందరూ కూడి కానీ దీపాలను వెలిగించుకోవచ్చు. అలా దీపాలను వెలిగించుకోవటం ద్వారా, ఇలాంటి చిన్న చిన్న మంచి కర్మల ద్వారా మానవుడు చాలా మంచి ఫలితాలను అందుకోగలుగుతాడు. తాను చేసుకున్నటువంటి అనేక జన్మల పాపాలను పోగొట్టుకోగలుగుతాడు. ఎన్నెన్నో పొందవలసినటువంటి మంచి ఫలితాలను అందుకోగలుగుతాడు అని చెప్పారు. చెప్పి ఇలాంటి సత్కర్మలు చేసుకోవటం ద్వారా, కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మంచి సిద్ధిని అందుకున్నటువంటి మహానుభావుల వృత్తాంతాలను కొన్నిటిని చెప్పారు. చెప్తే జనక మహారాజు గారు అడిగారు, అయ్యా మీరు ఎన్నెన్నో చెప్తున్నారు, ఇలాంటివి ఎన్నెన్నో విశేషాలు చెప్తున్నారు, ఒక్కొక్క మాసానికి సంబంధించి ఒక్కొక్కటి చెప్తున్నారు, చిన్న చిన్న సత్కర్మలు అని అంటున్నారు. చిన్న చిన్న సత్కర్మలలో ఒక చిన్న దీపం పెట్టడం ద్వారా లేదా దేవుడి ముందు దీపాలను వెలిగించడం ద్వారా 10 మంది కలిసి ఒక చోట చేరి దీపోత్సవాన్ని నిర్వహించుకోవటం ద్వారా జన్మజన్మలు చేసుకున్నటువంటి పాపాలు పోతాయి అంటున్నారే, అది ఎలా వీలవుతుంది? జన్మలలో చేసుకున్న పాపాలు కొండల్లా పేరుకుని ఉన్నాయి కదా. ఆ కొండల్లా పేరుకున్నటువంటి పాపాలు ఎలా తొలగిపోతాయి? ఇంత సులభంగా ఎలా పోతాయి? ఇవి ఒక చిన్నపాటి దీపం పెట్టడం ద్వారా ఎలా పోతాయి?
ఒక కొండని గోటితో గోకి పిండి చేయలేం కదా. అలాంటిది కొండల్లాంటి పాపాలని ఇలాంటి చిన్న కార్యక్రమం ద్వారా పిండి చేయటం అనేది సాధ్యమేనా అని ప్రశ్నించారు. దానికి వశిష్ఠ మహర్షి గారు సమాధానం చెప్పారు. ఇలా దీన్ని అర్థం చేసుకోకూడదు. ధర్మాన్ని అర్థం చేసుకునేటప్పుడు లాజిక్ని ఎక్కువగా అప్లై చేయకూడదు. ఆ లాజిక్ ఎటైనా పోవచ్చు. ఒక చిన్న దీపం పెట్టడం ద్వారా జన్మ జన్మల పాపం పోతోంది అని అంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తోంది కదా. కానీ ఇల్లంతా పేరుకుని ఉండేటువంటి చీకటిని ఈ చిన్న దీపం తొలగిస్తోంది కదా. దీపం పెట్టకముందు, దీపం వెలిగించకముందు ఇల్లంతా చీకటి ఉంది. చీకటి కొండంత చీకటి, కొండంత చీకటి ఈ చిన్న దీపానికి పోవటం లేదా? అలాగే ఈ కొండంత పాపం, కొండలుగా పేరుకున్నటువంటి పాపం చిన్న దీపానికి పోతుంది, తొలగిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ధర్మాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఈ విధంగా అర్థం చేసుకోకూడదు. ధర్మాన్ని అర్థం చేసుకునేటువంటి విధానాలు వేరుగా ఉన్నాయి. ధర్మాలు సాత్వికమైన ధర్మాలు, రాజసమైన ధర్మాలు, తామసమైన ధర్మాలు అని మూడుగా ఉంటాయి. ధర్మాలని అర్థం చేసుకునేటప్పుడు సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలతో కొలిచి చూసుకోవాలే తప్ప వేరువేరు పరిణామాలతో ధర్మాన్ని కొలిచి చూసుకోవటం అసంభవం. నేను నీకు చెప్పినటువంటి ధర్మం సాత్వికమైన ధర్మం. సాత్వికమైనటువంటి ధర్మం ఎంత సూక్ష్మంగా ఉన్నా, ఎంత చిన్నగా ఉన్నా సరే, కాలం గనక తోడైతే ఫలితాన్ని అనంతంగా ఇస్తుంది, ఫలితాన్ని చాలా ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి సాత్వికమైనటువంటి ధర్మం విషయంలో సందేహాలకు లోను కాకూడదు. సాత్వికమైనటువంటి ధర్మాన్ని శ్రద్ధతో గనక ఆచరించినట్లయితే, ఆ శ్రద్ధకు కాలం కూడా కలిసి వచ్చినట్లయితే అనంతమైనటువంటి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంది. ఆ అనంతమైనటువంటి ఫలితం జన్మ జన్మలుగా పేర్చుకున్నటువంటి పాపపులు కొండలు పోవటం అనే తీరులోనూ ఉంటుంది. కొత్తగా రావలసినటువంటి సత్ఫలితాలన్నీ అందటం అనేటువంటి తీరులోనూ ఉంటుంది. ఆ సత్ఫలితాలు ఎంత దూరం వెళ్ళాలో, మానవుడు అందుకోవలసినటువంటి చివరి ఫలితం ఎంత దాకా ఉంటుందో అంతదాకా కూడా ఈ ఫలితాల యొక్క వ్యాప్తి ఉంటుంది. కాబట్టి చేయవలసినటువంటి సత్కర్మను సాత్వికంగా ఉందా లేదా అని చూసుకోవటం, ఆ సాత్వికమైనటువంటి ధర్మం ప్రమాణాల ద్వారా మనకు సరిగ్గా తెలిసిందా లేదా అని అర్థం చేసుకోవటం, దానికి శ్రద్ధను జోడించుకోవటం, శ్రద్ధగా చేసేటువంటి ఈ సత్కర్మలను మంచి కాలంలో చేసుకోవటం అనేది మానవుల యొక్క కర్తవ్యం. అంతే తప్ప వేరువేరు దృష్టాంతాలను మనం ఇందులో ప్రస్తావించుకోకూడదు. బురదగుంటలో మునిగినటువంటి వాడికి, బురదగుంటలో మునిగి ఒళ్ళంతా బురద పూసుకొచ్చిన వాడికి ఒళ్ళు కడుక్కోవడానికి ఎన్ని నీళ్లు కావాలి? ఓ బకెట్ సరిపోవచ్చు, 2 బకెట్లైనా కావచ్చు. అంతే తప్ప ఎంత బురద గుంట ఉందో అంత మంచి నీరు కావాలి అనేది ఏమీ లేదు కదా. అలాగే బురదలాంటి పాపంలో మునిగి ఉండేటువంటి మానవులకి, బురదలాంటి పాపాలను అంటించుకోవాలి అనేటువంటి ప్రయత్నం తెలిసి తెలియక చేస్తూ ఉండేటువంటి మానవులకి, మంచినీరు లాంటి సత్కర్మలు కొద్దిగా ఉన్నా సరే అవి కడగటానికి వీలుగా ఉంటాయి, కడగటానికి ఉపయోగిస్తాయి. వాటిల్లో వేరే రకమైనటువంటి ఆలోచన చేయకూడదు. ఇది ప్రమాణం ద్వారా మనకు సంక్రమించిందా లేదా అనే విషయాన్నే చూసుకోవాలి. చిన్న దీపం పెడితే నీకు ఇంత ఫలితం వస్తుందా అనే సందేహం కలిగింది. దానికి నేను ఒక కథ చెప్తాను, విను. మతంగ మహర్షి గారి ఆశ్రమంలో ఒక చిన్న విష్ణువు సన్నిధి ఉండేది, విష్ణువు యొక్క ఆలయం ఉండేది. ఆ ఆలయంలో కార్తీక మాసంలో చుట్టుపక్కల ఉండేటువంటి మహర్షులందరూ చేరి చిన్నపాటి ఉత్సవం చేసుకుందాము అని కూర్చున్నారు. ఏం ఉత్సవం చేయాలి అంటే, కార్తీక మాసంలో సాయంకాలం పూట దీపం పెట్టడం విశేషం కాబట్టి దీపోత్సవం చేద్దాము అని అనుకున్నారు. అనుకుని దీపం పెట్టడానికి కాస్త ఎత్తుగా
స్తంభంలాగా ఏమైనా ఉండాలి, ఆ స్తంభం ఎక్కడ దొరుకుతుంది అని వెతికారు. వెతికితే చుట్టుపక్కలంతా అడవులు, ఆ అడవుల్లో చెట్లు, పచ్చని చెట్లు చాలానే ఉన్నాయి. పచ్చని చెట్లని ముట్టుకోలేరు, కనీసం కొమ్మలను కూడా విరవలేరు వాళ్ళు. అందువలన వెతికి వెతికి మోడుగా ఉండే, ఎండిపోయిన, సుమారు ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితిలో ఉండే ఒక చెట్టును చూశారు. ఆ చెట్టు ఇంకా చిగురించదు, ఇక మీద ఎండిపోతూ పోతూ పోవలసిందే అనే నిర్ణయానికి వచ్చారు. ఆ చెట్టుని కష్టపడి పీక్కొచ్చి స్తంభంలాగా పాతి దేవుడి ముందు ఒక దీపాన్ని ఉంచి వారు మాత్రం సత్కథా కాలక్షేపం చేయటానికి అని మందిరంలో కూర్చునున్నారు. ఉన్నట్టుండి వీళ్ళందరికీ ఏదో వారు పెట్టినటువంటి ఆ దుంగ లేదా చెక్క పెళపెళ విరిగిపోతున్నటువంటి శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని వారందరూ ఒకసారి ఆశ్చర్యంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చి చూస్తే వీరు పెట్టినటువంటి ఆ దీపస్తంభం విరిగిపోయింది. అందులోంచి ఒక పురుషుడు బయటకు వచ్చిన్నాడు. పురుషుడిని చూస్తే చాలా దివ్య పురుషుడు, అంటే ఈ లోకంలో ఉండే మనిషిలాగా లేడు. బాగా అలంకారం అది, మేకప్ అది చేసుకుని చాలా రెడీ అయ్యి వచ్చినట్టున్నాడు. ఆయన్ని చూసి వీళ్ళందరూ, ఎవరు నువ్వు, ఈ చెక్క ఎందుకు విరిచావు అని అడిగారు. అతను అన్నాడు, నేనేమి చెక్కను విరవలేదు, చెక్కను చీల్చుకుని బయటకు వచ్చాను. నేను చెక్కలో ఉండేటువంటి జీవిని, నేను ఈ చెట్టుని ఆశ్రయించుకుని ఉండేటువంటి జీవిని. ఈరోజు మీ పుణ్యానాన్ని నేను బయటకు వచ్చాను, బయటకు వచ్చి సద్గతిని పొందబోతున్నాను అని చెప్పాడు. దాంతో మహర్షులందరూ, నువ్వెవరివి, నీ కథలేంటి అని చెప్పమన్నారు. ఎందుకు ఇలా దొంగవయ్యావు, ఏం చేశావు, ఏం చేసి ఇలా తయారయ్యావు అని అడిగారు. అడిగితే అతను అన్నాడు, నేను చాలా జన్మల క్రితం మనిషిగా పుట్టాను, చాలా జన్మలు, వేల వేల జన్మల క్రితం మనిషిగా పుట్టాను. ఆ మనిషిగా పుట్టినప్పుడు ఎన్నెన్నో చేయరాని పనులు చేశాను. వాటన్నిటిని గురించి లిస్ట్ మీకు ఇవ్వలేను, టైం సరిపోదు, ఛానల్ వాళ్ళు కూడా ఒప్పుకోరు ఇంతంతసేపు చెప్తేను. అందుకని మీకు సంగ్రహంగా చెప్తాను. నేను ఎవ్వరికీ ఉపకారం చేయలేదు, అందరి ఉపకారాలను మాత్రం తినేశాను. సాధ్యమైనంత మేర అపకారం వరకు చేశాను. దానివల్ల నేను ఎన్ని వేల జన్మలు, ఎన్నెన్ని జన్మలు ఎత్తానో తెలియదు, ఎన్నిసార్లు నరకాలకు వెళ్ళానో తెలియదు. నరకానికి వెళ్ళిన ప్రతిసారి ఆ నరకంలో వాళ్ళు ఒకటే మాట అంటూ వస్తున్నారు, అది మనిషిగా పుట్టి కూడా వీడు ఇలా వచ్చాడు, మనిషిగా పుట్టి కూడా ఇక్కడికి వచ్చాడు అంటూ వస్తున్నారు. అదొక్కటే వినిపించింది. ఎన్నో జన్మల తర్వాత ఈ చెట్టు జన్మ వచ్చింది, ఈ చెట్టు జన్మ కూడా పూర్తయిపోతోంది అనుకునే సమయంలో మీరు వచ్చి దీన్ని పెకిలించారు, పెకిలించి దేవుడి ముందు పెట్టారు, పెట్టి దీని మీద దీపం పెట్టారు, నా మీద దీపం పెట్టారు. ఈ దీపం పెట్టిన తర్వాత నాకు ఇలాంటి ఫలితం వచ్చింది, నేను ఇలా బయటకు వచ్చాను అని చెప్పాడు. అప్పుడు మహర్షులు అన్నారు, నీ సమస్త పాపాలు ఈ దీప స్పర్శతో తొలగిపోయినాయి. కార్తీక మాసంలో దీపం పెట్టినా, ఇతరులు పెట్టినటువంటి దీపాన్ని సరిచేసిన, ఆ దీపాన్ని మోసిన, ముట్టుకున్న, దానికి సహకరించిన, కనీసం ఆ దీపాన్ని చూసిన, దీపాన్ని చూసి సంతోషించిన, ఏ విధంగా నైనా సరే మానవులు చాలా పుణ్యాలని పొందుతారు. నువ్వు ఏమీ చేయకపోయినా దీపాన్ని చేతిలో పట్టుకున్నట్టుగా నీ నెత్తిని భరించావు కాబట్టి నీ పాపాలన్నీ పటాపంచలైపోయినాయి. పంచలైపోయి నీవు సుఖంగా పైకి వెళ్ళేందుకు దారి ఏర్పడింది. దీనికి కారణం ఈ కార్తీక దీపం అనే విషయాన్ని చెప్పారు. కాబట్టి దీపం గురించి తక్కువగా ఎవరు అంచనా వేయవద్దు. ఈ చిన్న దీపం మానవుడి యొక్క పాపాలను పోగొట్టగలదు, మానవుడికి అన్ని ఫలితాలను అందించగలదు. అందులోనూ శ్రీమన్ మహావిష్ణువు ఎదురుకుండా పెట్టేటువంటి దీపం, లేదా శివుడి ఎదురుకుండా పెట్టేటువంటి దీపం, దేవుడి ఎదురుకుండా పెట్టేటువంటి దీపం మానవులకు కొండంత అండగా నిలవగలదు అని వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి చెప్పారు. ఈరోజు మన అదృష్టం కొద్దీ మనం ఎక్కడికో వెళ్ళి విష్ణువాలయం ఎక్కడుంది, ఆయన ముందు దీపం పెట్టాలా అనేటువంటి ప్రయత్నమే చేయనక్కర్లేకుండా
భక్తి టీవీ వారు చేసినటువంటి ఏర్పాట్ల ప్రకారం శ్రీవారే సాక్షాత్తుగా మన ముందుకు దయచేశారు. వారి ముందు మనం ఈ దీపం పెట్టుకుని, ఈ దీపాలను పెట్టుకుని, ఈ కోటి దీపాలను పెట్టుకుని మనం ఎన్నెన్నో జన్మలలో చేసుకున్నటువంటి పాపాలను పటాపంచలు చేసుకునేందుకు అవకాశాన్ని పొంది ఉన్నాము. అవకాశాన్ని పొంది ఉండటం అనేది మనం చేసుకున్నటువంటి పుణ్యానికి ఫలితమైతే, ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వారి సౌజన్యం కూడా కాబట్టి, ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి వారి సౌజన్యానికి మరొకసారి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీవారి యొక్క అనుగ్రహానికి మనమందరం పాత్రలమవ్వటానికి సమాయత్తమవుతూ, ఆ దీప దర్శనం, దీపస్పర్శ, దీపకాంతులను చూడటం అనేటువంటి సత్కర్మలకు, కార్తీక మాసం లాంటి పవిత్రమైనటువంటి కాలంలో చేయవలసినటువంటి సత్కర్మలకు సమాయత్తమవుతూ, మానవుడి యొక్క జీవితం యొక్క కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మనం కూడా అడుగులు వేసుకుందాం. ఈ 2 మాటలతో నేను నా యొక్క మాటలను ఉపసంహరించుకుంటున్నాను.